హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఎన్ఎస్జి కమాండోకి ఎన్ఎస్జి కమాండోలో జాయిన్ కావాలంటే మనం ఏ విధంగా అనే దాని గురించి ఒక వీడియో పెట్టినాం. ఒక కమాండోని కూడా మనం లైన్లోకి తీసుకున్నాం. దాని కింద మనకు చాలామంది తమ్ముళ్ళు కామెంట్ ఏమని పెడుతున్నారంటే, అన్న స్పెషల్ ఫోర్సెస్ గురించి చెప్పండి అని చెప్పి. స్పెషల్ ఫోర్స్ సూపర్ సార్, ఇది ఏమని అన్న క్లారిటీగా చెప్పలే, టెస్ట్లో ఏమేమి ఉంటాయని. తమ్ముడు, టెస్ట్ అనేది ఎన్ఎస్జికి ఎస్పీజీకి కానీ వెళ్ళాలి అంటే మీరు ఒక పర్టిక్యులర్ ఫోర్స్లో భర్తీ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా, లైక్ ఎస్ఎస్సి జీడీలో బిఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, ఈ మిగతా ఫోర్సెస్ సిఐఎస్ఎఫ్ కావచ్చు. దీంట్లో మీరు పర్టిక్యులర్గా భర్తీ అయిన తర్వాత 5 సంవత్సరాల మీ సర్వీస్ కంప్లీట్ అయిపోయి 5 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయండి. ఒక పర్టిక్యులర్ ఫోర్స్కి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. వాటిని ఒక ఇయర్లీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇంత అని చెప్పి క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫోర్స్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మా దాంట్లో అయితే 5 km ఉంటుంది. 5 km వెయిట్తో ఉంటుంది. అంటే వెపన్ అవన్నీ తీసుకొని 5 km కొట్టాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పీటీ డ్రెస్లోనే, అంటే ఇట్లాంటి టీషర్ట్ ఫ్రీ డ్రెస్లో పీపీఈటీ అని ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇవి 2 క్వాలిఫై చేయాలి. మళ్ళీ ఫైర్ చేయాలి. బెటాలియన్ లెవెల్లోనే సపోజ్కి ఈ ఎన్ఎస్జి కమాండో వెళ్ళడానికి ఒక 10 మెంబర్స్ అప్లికేషన్ ఇచ్చారనుకో, సెలెక్షన్ జరుగుతుంది బెటాలియన్ లెవెల్లో. ఏమని, ఆ 10 మెంబర్స్కి ఒక 1 month ప్రీ ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో నుంచి బెస్ట్గా తీసి ఒకవేళ ఆ ఫోర్స్కి ఒక పర్టిక్యులర్ XYZ ఫోర్స్ ఉంది, చెప్పొద్దు మనం, సరే ఐటీబీపీకే అనుకుందాం. ఒక 2 సీట్లు ఉన్నాయి ఎన్ఎస్జి కమాండో వెళ్ళడానికి, 2 సీట్లు అవైలబుల్గా ఉంటాయి. ఎంతమంది, అది కూడా ఎన్ఎస్జి కమాండో చేయడానికి ఇంతమంది ఉన్నాయనంటే వాళ్ళు ఏం చేస్తారనంటే పర్టికులర్ పర్సన్స్ని కంపెనీ వైజ్ నేమ్స్ తీసుకుంటారు. ఆ నేమ్స్ తీసుకున్న వాళ్ళకి కాంపిటీషన్ పెడతారు బెటాలియన్లో. ఎవరైతే బెస్ట్గా ఉంటారో వాళ్ళ పేర్లు వేసేసి పంపిస్తారు. ఫైర్ కూడా ఎక్సలెంట్గా ఉండాలి. ఫైర్ అంటే గురి పెట్టడం, ఫైర్ కొట్టడం మంచిగా ఉండాలి. దాన్ని వాళ్ళు పర్టికులర్ సెలెక్ట్ చేసి ఆ ఫోర్స్కి పంపిస్తారు, ఎన్ఎస్జి ఎస్పీజీకి. ఓకే, అది ఒకటి క్లియర్. నెక్స్ట్ వచ్చి ఇంకో తమ్ముడు ఏం పెడుతుండంటే, అన్న ఈ కమాండో అని ఎక్కడుంది, ఇది దీనికి పెట్టిండా లేకపోతే ఇది ఎన్డీఆర్ఎఫ్ లైక్ ఇట్లాంటివే పెట్టిండు. ఎన్డీఆర్ఎఫ్, కోబ్రా కమాండో, ఐఎస్బిజి, ఎన్ఎస్సి అని చెప్పి అట్లాంటిదే పెట్టిండు తమ్ముడు. పర్టిక్యులర్ ఫోర్స్కు పోయిన తర్వాత ఏదైనా ఒక ఫోర్స్కు వెళ్ళిన తర్వాతనే మీరు ఈ కోర్సుకు పోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్గా పోవడానికి ఎలిజిబిలిటీ ఏమి ఉండదు. డైరెక్ట్ సివిలియన్ టు కోబ్రా కమాండోకి వెళ్ళరాదు. ఏదైనా ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత చేయొచ్చు. కోబ్రా కమాండో అనేది సిఆర్పిఎఫ్లో ఉంటుంది కావచ్చు, అంటే వింటుంటాం మనం అంతే. నార్మల్ కమాండోనే ఉంటుంది మా దాంట్లో. కోబ్రా నార్మల్ కమాండో అట్లా ఉన్నది. కమాండో ట్రైనింగ్ దాదాపు ఈక్వల్ టు ఆల్, ఎట్లా అయినా కానీ సేమే ఉంటుంది, అంతే హార్డ్ ఉంటుంది కమాండో ట్రైనింగ్. ఎన్ఎస్జి కమాండో వేరన్నమాట. అది ఎన్ఎస్జి కమాండో ట్రైనింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూట్కే వెళ్తారు. ఎన్ఎస్జి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ కొంచెం హార్డ్ ట్రైనింగే ఉంటుంది. ఈ కమాండో వేరు, ఆ కమాండో వేరు. ఈ కోబ్రా కమాండో, ఈ నార్మల్ ఏదైనా పర్టికులర్ ఫోర్స్లో ఉన్నటువంటి కమాండో, ఎన్ఎస్జి కమాండో, ఎస్బీజీ కమాండో వేరన్నమాట. మీరు ఇట్లా బెటాలియన్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ఎస్జికి ఇన్స్టిట్యూట్కి పోతారు. అక్కడ ఎన్ఎస్జి కమాండో అయ్యి బయటకు వస్తారు. ఈ పర్టికులర్ ఫోర్స్ నుంచి సెలెక్షన్ అయ్యి ఎస్పీజీ కమాండో వైపు వెళ్తాడు. ఆ ఎస్పీజీ కమాండో అయ్యి బయటకు వస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫోర్స్ నుంచి వెళ్ళిపోయి ఎస్పీజీలో జాయిన్ అవుతాడు. ఈ ఫోర్స్ నుంచి వెళ్ళిపోయి ఎన్ఎస్జిలో జాయిన్ అవుతాడు. అది కూడా పర్మనెంట్గా వెళ్ళరు బ్రదర్స్. కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు డిప్యూటేషన్ మీద పోతారు. అక్కడ డ్యూటీలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇదే ఫోర్స్లో డ్యూటీలు చేస్తారన్నమాట. సాలరీ ఎట్టుంటుంది అంటే, ఈ ఫోర్స్లో సపోజ్కి 50,000 ఉందనుకుందాం. దీని మీద ఈ బేసిక్ మీద 40% ఆ రోజు చెప్పిండు కదా ఆయన, అది క్లియర్. ఓకేనా? ఇక ఈ కోర్సులు మీద ఎక్కువ పడకుండా ఫస్ట్ సెలెక్షన్ కానీ ఎస్ఎస్సి జీడీలో సెలెక్షన్ అయిన తర్వాతనే మీరు సిపాయిగా కానీ ఎస్ఐగా కానీ భర్తీ అయిన తర్వాతనే ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, సిపిఓలో కావచ్చు, భర్తీ అయిన తర్వాతనే మీరు పర్టికులర్ ఈ కోర్సు చేయడానికి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది బ్రదర్స్. అంతే, ఇక డైరెక్ట్గా పోవడానికి అయితే ఉండదు. ఓకే, క్లియర్, రైట్. జై.